గత 10 ఏళ్ల కంటే ముందు ఏ మీడియాలో గాని, న్యూస్‌లో గాని ఎక్కడ చూసినా భారత్ అంటే గుర్తుకు వచ్చేది పేదరికం, ఆర్థిక సంక్షోభాలు, భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో రక్షణపరమైన ఇబ్బందులు, దాడులు ఇలా ఎన్నో విన్నాం. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? గత 10 ఏళ్ల ముందు వరకు ఉన్న కశ్మీర్ సమస్య ఇప్పుడేమైంది? గత 10 ఏళ్ల ముందు వరకు పాకిస్తాన్ అనేది భారత్‌కు ఒక పెద్ద ముప్పు. పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు మన భారతదేశంలోకి యథేచ్ఛగా వచ్చి ఉగ్రదాడులు చేసేవాళ్ళు. వాళ్ళంతా ఇప్పుడేమయ్యారు? గత 10 ఏళ్ల ముందు వరకు చైనా గూడా భారత్‌ను పదే పదే కవ్విస్తూ ఉండేది. ఇప్పుడు ఎందుకని చైనా అన్నీ మూసుకొని కూర్చుంది? గత 10 ఏళ్ల ముందు వరకు అమెరికా మన భారత్‌పై పెత్తనం చెలాయిస్తూ భారత్ అది చెయ్యొద్దు, భారత్ ఇది చెయ్యొద్దు అంటూ ఆర్డర్స్ వేస్తూ భారత్‌ను తన గుప్పిట్లో ఉంచుకునేది. ఇప్పుడు ఆ అమెరికా పెత్తనం ఏమైంది? రీసెంట్ గానే కదా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ బెస్ట్ నెగోషియేటర్ అంటూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, భారతదేశ సామర్థ్యాన్ని ప్రశంసించిండు. గత 10 ఏళ్ల ముందు వరకు భారత్‌ను ఎప్పుడు తొక్కేద్దామా అని అటు అమెరికాతోనూ, లేదంటే ఇటు చైనాతోనూ కుట్రలు చేసిన చుట్టుపక్కలలోని కొన్ని దేశాలు ఇప్పుడేమో అబ్బో! భారత్తోనా? భారత్‌తో పెట్టుకుంటే మన దేశాలు ఉంటాయా? అని గమ్మున ఉంటున్నాయి. ఏమవుతుంది? కేవలం 10 ఏళ్లలోనే అనేక మార్పులు ఎలా? ఇంకేముంటుంది? 10 ఏళ్ల ముందు వరకు తమ దేశ భవిష్యత్తు కంటే తమ భవిష్యత్తు, తమ కుటుంబం భవిష్యత్తే ముఖ్యమని అనుకున్న వాళ్ళు భారత్‌లో అధికారంలో ఉండేది కనుక అప్పుడు భారత్‌లో అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా! మే రహూ యా నా రహూ భారత్ రహనా చాహియే అంటూ నేను ఉన్నా లేకున్నా నా భారతదేశం వైభవంగా ఉండాలి అని సంకల్పంతో భారతదేశ అభివృద్ధికై తన జీవితాన్ని సమర్పించిన ఒక వ్యక్తి ఈరోజు భారతదేశానికి ప్రధానిగా సేవ చేయడం వల్లే కేవలం 10 ఏళ్ల కాలంలో భారత్ ఆర్థిక, వాణిజ్య, రక్షణ, దౌత్య రంగాలలో దూసుకుపోతుంది. భారత్‌లో ఎప్పుడు గాని ఇలాంటి లోటు లేదు. కేవలం భారత్‌కు ఒక సమర్థవంతమైన జాతీయవాద నాయకుడి చేతిలోనే అధికారం ఉంటే చాలు. భారత్‌కు ఆ జాతీయవాద నాయకుడి పరిపాలనలో తిరుగుండదు అని ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. బహుశా అందుకేనేమో డీప్ స్టేట్ మాఫియా అండ్ ఇంతకుముందు అమెరికాలో అధికారంలో ఉన్న బైడెన్ గవర్నమెంట్ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం $21 మిలియన్ ఫండ్ ని భారత్‌లోని మెయిన్ అపోజిషన్ పార్టీకి ఇచ్చాయట. ఆ అపోజిషన్ పార్టీ కాంగ్రెసేనని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీని ఓడగొట్టేంత సామర్థ్యం రాహుల్ గాంధీకి లేక కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కోసం విదేశాలకు వెళ్లి డీప్ స్టేట్ దగ్గర నుంచి డబ్బులు అడుక్కొని వచ్చి ఇక్కడెంత రచ్చ చేశారో మనంతా చూశాం. అయినా కానీ కాంగ్రెస్ 100 ఎంపీలను కూడా గెలిపించుకోలేకపోయింది. కానీ రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ రివీల్ చేయడం వల్ల ఆ డీప్ స్టేట్ భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా ఇంటర్వెన్స్ అయ్యిందో ప్రపంచానికి తెలిసింది. అంతేకాకుండా అసలు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కూడా ఎంత బలహీనమైందో కూడా భారతీయులకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తాను 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన దానికంటే భారత్‌లో సృష్టించిన సమస్యలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక జాతీయవాద నాయకుడి పరిపాలనలో భారతదేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ విదేశీ శక్తులతో కలిసి మన భారతదేశంలోని స్థిరమైన ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కుట్రలు చేసింది. షేమ్. ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్స్ లో పోటీ చేయి, గెలిస్తే పరిపాలన చేయి, ఓడిపోతే అపోజిషన్ లో ఉండు. అంతేగాని విదేశీ శక్తులతో చేతులు కలిపి మన భారతదేశంలోని స్థిరమైన ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కుట్రలు చేయడం ఏంటి? వీళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేది. అందుకేనేమో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ను ఎవ్వరూ నమ్మలేదు. అందుకే కాంగ్రెస్ విదేశీ శక్తుల నుండి అంత ఫండ్స్ తీసుకున్నా, దేశవ్యాప్తంగా అంత రచ్చరచ్చ చేసినా కనీసం 100 మంది ఎంపీలను కూడా గెలిపించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు భారతీయులకు ఉన్న నమ్మకం పూర్తిగా తగ్గిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు
భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన దానికంటే దేశవ్యాప్తంగా సమస్యలు సృష్టించి పెట్టడమే ఎక్కువ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు అపోజిషన్ లో ఉంటూ విదేశీ శక్తులతో కలిసి మన భారతదేశంలోని స్థిరమైన ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ లేదా చైనా కంటే కాంగ్రెస్ భారతదేశానికి పెద్ద ముప్పుగా కనిపిస్తోంది.